అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ చదువుతున్నటువంటి 8th to 10th, 8th, 9th, 10th లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా సైన్స్ మ్యాథ్ లీప్ గురించి మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ మరింత స్పష్టంగా సమాధానం, అంతేకాకుండా ఆల్మోస్ట్ మీ అందరి సహకారంతో ఆల్మోస్ట్ సీట్లు ఫిల్ అయినాయి. ఇక కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఈ సైన్స్ మ్యాథ్ లీప్ అనేటువంటిది స్పష్టంగా ఒక విభిన్నమైనటువంటి ప్రోగ్రామ్. 21st సెంచరీకి సంబంధించి పిల్లలకి ఏం కావాలో, రాబోయేటువంటి అన్సర్టైన్ వరల్డ్లో వాళ్ళు దేనితో అయితే బలంగా అన్సర్టనిటీని వాళ్ళు ఎదుర్కోగలరో దాన్ని డిజైన్ చేసినటువంటిది. ఈ సైన్స్ మ్యాథ్ లీప్ ఏమిటి అంటే 8th, 9th, 10th పిల్లలకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అట్లాగే బయాలజీ. సో వీటి ద్వారా వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళటానికైనా, ఆ తర్వాత 11th or 12th తర్వాత ఈ స్కిల్స్ దేనికి ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా పిల్లవాడు రెడీ అయ్యేటువంటి విధంగా తయారు చేసినటువంటిది. మరి కొంతమందికి క్వశ్చన్స్ ఉండొచ్చు, సార్ ఆల్రెడీ మేము కాలేజీలో అంటే స్కూల్స్లో లక్షలు కట్టాం, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అనుకోవచ్చు. ఒక్క మాట మీరు సంతృప్తిగా ఉన్నారా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. స్కూల్స్ లో సుమారు ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ లో కాంపిటెన్సీ బేస్డ్ కానీ కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో కానీ ప్రిపరేషన్ జరుగుతుందా అంటే జరగదు అనేటువంటిది ఆన్సర్. అది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే, మరి పెద్ద ఇన్స్టిట్యూట్లు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అక్కడ మేము వేల కట్టి అక్కడ జాయిన్ చేయండి. ఏమవుతుంది, ఒక నెల అయ్యేటప్పటికి ఆ పిల్లలు చదవటం మానేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తర్వాత నెక్స్ట్ క్లాస్ సిలబస్ ని ఇక్కడ డంప్ చేసేటువంటి వాళ్ళే ఎక్కువ. సో అది ప్రమాదం. సో ఇటు డబ్బులు కట్టి ఎటువంటి ఫలితం ఉండదు, అక్కడ ఆశిస్తే ఆ ఆశకి సంబంధించినటువంటి ఫలితం ఉండదు. సో అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అవసరమో, సో సిబిఎస్ఈ అలైన్మెంట్ తో దాన్ని అర్థం చేసుకుంటూ ఆ నెక్స్ట్ లెవెల్కి, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ లెవెల్కి పిల్లల్ని స్వతహాగా 2 నుంచి 3 నెలల్లో వాళ్ళే సొంతంగా ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో చాప్టర్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సింపుల్ గా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ ఇబ్బందులు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటిది పిల్లలకి స్పష్టంగా చెప్పడంతో ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పుని మీ పిల్లలను తీసుకొస్తుంది. సో అలాగే దీని టైమింగ్స్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 to 7:30 ఉంటుంది. వారానికి 6 క్లాసులు, వారంలో 4 రోజులు, ఉన్న రోజున 1.5 hour. సో ఈ విధంగా 9 to 9.5 months ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. సో ఇది ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో సైన్స్ మ్యాథ్ లీప్ అనేటువంటి ఏదైతే మనం డిజైన్ చేశామో, 25 years ఎక్స్పీరియన్స్తో, 8 years రీసెర్చ్తో డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా వరం, ఖచ్చితంగా పిల్లలకు వరం. ఎందుకంటే మీరు పిల్లలు బాగుండాలి తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ మేమేమనుకుంటామో తెలుసా, ఆ పిల్లల్లో ఈ దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి శక్తి వాళ్ళలో ఉంది. ఆ శక్తిని తట్టి లేపటంలో మన వంతు పాత్ర పోషించాలి అనేటువంటిది స్పష్టంగా మనస్ఫూర్తిగా నమ్మేటువంటి టీం మాది. అది మాకున్నటువంటి డిఫరెన్స్. అందుకే వేరే వాళ్ళు ఎవరు కంపారబుల్ కాదు. సో ఈ ప్రోగ్రామ్ కి వచ్చేటప్పటికి ఒక్కొక్క బ్యాచ్ లో సుమారు అరౌండ్ 20 సీట్లు మాత్రమే ఉంటాయి. సో ఆల్మోస్ట్ 8th, 9th, 10th కి సంబంధించినటువంటి బ్యాచ్ లో ఆల్మోస్ట్ సీట్లు ఫిల్ అయినాయి. సో ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఇంకా ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి, తొందరగా వెంటనే సంప్రదించండి. సో మరి ఇక ఈ సైన్స్ మ్యాథ్ లీప్ కి సంబంధించి ఇమీడియట్ గా ఆ సిబిఎస్ఈ క్లాసెస్ లో, అంటే ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అక్కడ మొట్టమొదటగా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి అనేటువంటిది మొట్టమొదటిగా మనం చూసేటువంటిది. నెక్స్ట్ స్వతహాగా అంటే సెల్ఫ్ లెర్నింగ్ వైపు పిల్లల్ని ప్రమోట్ చేయాలి. ఇంట్రెస్ట్ తో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. గేమ్స్ ఎలా అయితే ఇంట్రెస్ట్ తో ఆడతారో, ఫ్రెండ్స్ తో ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ గా ఉంటారో, అదే ఇంట్రెస్ట్ అకాడమిక్ యాక్టివిటీలో తీసుకురావడానికి మీ సహకారంతో మనం ఫుల్ఫిల్ చేస్తాం. అందుకే ప్రతి మంత్ పేరెంట్స్ కూడా ఒక పేరెంటింగ్ మెంటర్షిప్ అనేటువంటిది తప్పనిసరిగా జాయిన్ అవ్వాలి. అలాగే ఈ పిల్లలంతా కూడా ఒక 15 రోజులు, నెల రోజుల్లో పర్టికులర్లీ పర్సనల్ గా మాట్లాడటం, వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేయటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, మరెక్కడా దొరకనటువంటి కార్యక్రమం ఈ కోర్సులో ఉంది. రైట్? సో ఇది సైన్స్ మ్యాథ్ లీప్ సంబంధించి వస్తున్నటువంటి అనేక కాల్స్
మెసేజెస్కి సంబంధించి ఒక వీడియో రూపంలో క్లియర్గా ఇద్దామనేటువంటిది మన యొక్క ప్రయత్నం. సో ఇక రాబోయేటువంటి కొన్ని రోజుల్లో సో అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ కాబోతున్నది. ఇంకా ఎవరైనా ఇంకా ఉన్నటువంటి ఫ్యూ సీట్స్ విత్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఒక 7, 8, 9th వచ్చినప్పటికీ సో ఆల్మోస్ట్ ఫిల్ అయింది. జస్ట్ 2 or 3 సీట్స్ ఉన్నాయి. అలాగే 8th వచ్చేటప్పటికి 7 or 8 సీట్స్ మిగిలి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్ గా మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. సో ఇది 21st సెంచరీలో అద్భుతమైనటువంటి మార్పుకి మొదట అడుగు అవుతుంది. సో ఆ మార్పుకి గ్యారంటీ ఈ కోర్స్. మీరు ఎక్కడైతే లక్షలు కట్టి వేల కట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు స్కూల్స్ లో లేనటువంటి సంతృప్తి ఇక్కడ ఉంది. దట్స్ మై గ్యారంటీ. థ్యాంక్ యూ.